అనుకున్నదే వార్త, తాము ద్వేషించేదే ప్రపంచం. ఇది ప్రస్తుతం తెలుగు మీడియాకి పట్టినటువంటి భావదారిద్ర్యం. ఒకప్పుడు భావ ప్రకటన స్వాతంత్ర హక్కు అనేటువంటిది అందరూ అనుభవించాలని కోరుకునేటువంటి మీడియా ఎదుటి వాళ్ళ భావాలని మాత్రమే తొక్కేస్తూ తాము అనుకున్న భావాన్ని రుద్దేటువంటి ప్రయత్నంలో జరుగుతున్నటువంటి ఓ విచిత్రమైనటువంటి వైఖరి. అంటే తాము దేన్నైతే ద్వేషించారో దాన్నే తీసుకొచ్చి ప్రజలనెత్తిన రుద్దడానికి అయ్యే సంస్థలు ముందుకొస్తున్నాయి. కుటుంబ పాలన, తెలుగు ప్రజలు దేన్ని వ్యతిరేకిస్తే 83లో తెలుగుదేశం పార్టీ పుట్టింది? కుటుంబ పాలన ఏంటి అని నిలదీసినటువంటిది ఆ రోజున ఎన్టీ రామారావు. ఏం గాంధీలు వాళ్ళ కుటుంబాలే పరిపాలించాలా, వాళ్ళ తాబేదారులే ఇక్కడ పరిపాలించాలా, ఆంధ్రుల ఆత్మగౌరవం ఏమైంది, తెలుగువాడి ఆత్మగౌరవం ఏమైంది అన్నటువంటి నిలదీతతో ప్రారంభమైందే 1983లో తెలుగుదేశం పార్టీ. సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది కదా, ఇప్పటికి కూడా పరిపాలిస్తుంది కదా. మరి ఆనాడు ఆ కుటుంబ పాలనని వ్యతిరేకిస్తూ వార్తలు రాసినటువంటి మీడియా ఇప్పుడు ప్రియాంకని భుజాలను వేసుకుని మోస్తున్నారు. ప్రియాంక వాద్రా కాస్త ప్రియాంక గాంధీ అవుతుంది. ప్రియాంకని చివరికి నానమ్మతో చెమ్మ చెక్కాడితే అది ఈ దేశానికి గొప్ప విశేషం. అదే ప్రియాంక ఉత్తరప్రదేశ్లో ఒక ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఉంటే ఈ దేశం మొత్తం ఆమె మార్చేస్తుంది. ప్రియాంక ఏం అద్భుతం సాధించిందని ఈ దేశం మీదకి ఆమెను తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్నారు అన్నటువంటిది వీళ్ళెవరూ కూడా అసలు వార్తలు కానీ ప్రొజెక్ట్ చేయరు. అంటే వంశపారంపర్య బానిసత్వానికి మనల్ని తీసుకెళ్ళి తోసి కూర్చోబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు వీళ్ళు. ఇది ఒక విచిత్రమైనటువంటి అంశం. రెండవ కోణం ఏంటంటే ఇందులో ఒక లాజిక్, అంటే వాళ్ళకి వాళ్ళే ఒకళ్ళని గుడ్డిగా ద్వేషించడం లేదా ఒకళ్ళని గుడ్డిగా ప్రేమించే కోణంలో ఆ తాము ప్రేమించే వ్యక్తుల లేదా పార్టీలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ నాశనం చేసేయాలన్న తలంపుతో కసికొద్దీ చేస్తున్నటువంటి సందర్భంలో, కసికొద్దీ వార్తలు ఇస్తున్నటువంటి సందర్భంలో వాస్తవాలని అటకెక్కిస్తున్నటువంటి అతిపెద్ద వాస్తవం ఏంటి? ప్రియాంక గాంధీ లేదా ప్రియాంక వాద్రా అద్భుతం, ఆమె దేశం మొత్తాన్ని ఇంకేముంది చుట్టైపోతున్నారు, కాంగ్రెస్కి ఒక జవసత్వాలు వచ్చేసినాయి, బాగుంది. మరి ఆవిడ ఇంపాక్ట్ ఉత్తరప్రదేశ్లో పనిచేయదా? ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం ఎస్పీ బీఎస్పీలకు ఇన్ని సీట్లు, బీజేపీకి అక్కడ 28కి మించి రావు అనగానే హైలైట్ చేస్తున్నటువంటి ఈ సంస్థలో మరి అక్కడ ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా ఎంటర్ అయ్యారు కదా, అక్కడ కీ రోల్ తీసుకున్నారు కదా. అంటే కాంగ్రెస్కి సీట్లు పెరగవా? కాంగ్రెస్కి సీట్లో ఓట్లో పెరిగితే అది వీళ్ళ సీట్లు తగ్గవా, వీళ్ళ ఓట్లు తగ్గవా? అప్పుడు మూడో పర్సన్కి కూడా ఛాయిస్ రాదా? త్రిముఖ పోటీ అవ్వదా? అసలు ఆ కాన్సెప్ట్ని పక్కన పెట్టేశారు. అంటే వాళ్ళ వార్తలకే వాళ్ళ కాంట్రడిక్షన్. ప్రియాంక సక్సెస్ అయితే ఎస్పీ బీఎస్పీ ఓటు తగ్గాలి. ఎందుకు? బీజేపీ ఓటర్ ఏమి ప్రియాంకకి ఎస్పీ బీఎస్పీకి వేయరు కదా. బీజేపీ వ్యతిరేక ఓటర్ వీళ్ళిద్దరికి డిస్ట్రిబ్యూట్ అవుతారు. మరి అప్పుడు ప్రియాంక సక్సెస్ అవుతున్నట్ట, ఫెయిల్ అవుతున్నట్ట? ఒకవేళ ఉత్తరప్రదేశ్లోని ఫెయిల్ అయితే అప్పుడు దేశవ్యాప్తంగా ఆవిడ సక్సెస్ అని ఎట్లా చెప్తారు? ఇప్పుడు రాహుల్ గాంధీ ఓడిపోయినప్పుడు అంతానేమో లోకల్ పార్టీ నాయకులు దీనిను ఆయన గెలవగా మొన్న 4 రాష్ట్రాల్లో గెలవగా 3 రాష్ట్రాల్లో గెలవగానేమో రాహుల్ హవా అని చెప్పినట్టుగా మన నెత్తిన ఒక ప్రొజెక్షన్. అదే రాష్ట్రాల్లో గెలిచినప్పుడేమో బీజేపీ గెలిచినప్పుడేమో అది ఆ రాష్ట్రాల శివరాజ్ సింగ్ చౌహాన్ గొప్పతనము లేకపోతే వసుంధర రాజు గొప్పతనమును, ఓడిపోయినప్పుడేమో మోడీ వాళ్ళే ఫెయిల్ అయ్యారు. ఇది మన నెత్తిన రుద్దేటువంటి ఒక వార్తాక్రమం. అందులో ఉన్నటువంటి ఒక విచిత్రమైనది. ఇక్కడ వాళ్ళ వార్తనే వాళ్ళు కాంట్రడిక్ట్ చేసుకున్నారు. ప్రియాంక సక్సెస్ అయితే ఆటోమేటిక్గా ఎస్పీ బీఎస్పీలు డౌన్ అవ్వాలి, వాళ్ళిద్దరి మధ్యన ఓట్లు చెల్తే బీజేపీ లాభపడాలి. లేదు ప్రియాంక ఫెయిల్ అవుతుందంటే దేశవ్యాప్తంగా ఫెయిల్ అయినట్టే కదా. ఈ లాజిక్ని ఎందుకు వదిలేస్తున్నారు అంటే, లేదు ఏం చెప్పదలుచుకుంటే అదే వార్త, ఏం వద్దనుకుంటే అది వార్త కాదు. కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారో లేదో చూద్దాం.